అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము సూపర్ 6 6 పథకాలను అమలు చేయలేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడద్దు. నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్టే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని మాట్లాడినాడు. ఎక్కడిచ్చినాడు 6 పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు. 1, తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. అసంపూర్ణంగా ఇచ్చినాడు. సరే పర్వాలే, పక్కన పెడదాం. గ్యాస్ 3 సిలిండర్లు వేసినా అన్నాడు. చెప్పినా కదా మొన్న కూడా, ఇప్పుడు చెప్తారా? 100 మంది ఆడవాళ్ళని అడగమను, 70 మంది పనిలేదంటారు, 30 మంది లెక్కబడింది అంటారు. అది కూడా అసంపూర్ణమే. 2 పథకాలు అయిపోయినాయి. 3వది ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు అని చెప్పినాడు. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇంకా పెడతానాడంటే అయిపోయిందంట. పోనీ అది కరెక్ట్గా చెప్పినావా? లే, జిల్లాలకే పరిమితము, పల్లె వెలుగులకే పరిమితం. అంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి గతి ఏంటంటే ఇంకా పల్లె వెలుగులే. ఇంకా మీరు పల్లె వెలుగులే తల్లి. ఈ నుంచి బద్ది వెలుగు వాళ్ళని బస్సు ఎక్కినావు అనుకో, 18 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 2కో 3కో పోతావు. షుగర్ పేషెంట్లు ఉంటే అంతే డమాల్. ఇది 3వ పథకం క్లియర్ అయిపోయిందంట. 4వది రైతులకు వేసే 26,000 రూపాయలు ఈ నెల ఎప్పుడు 20 తారీఖు మొదటి విడత వేస్తాడంట. కేంద్ర ప్రభుత్వం వేసే 6,000కు ఈయన 20,000 ఇయ్యడంట, 14,000 ఎలక్షన్లప్పుడు చెప్పినది అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తా.